ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరినీ బైబిల్ ఇన్ డెప్త్ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? గడిచిన 2 వారములుగా బైబిల్ ఒక గ్రంథముగా ఎలా ప్రత్యేకమైనదని మనము చూస్తూ ఉన్నాం. మరి ఈ వారము బైబిల్లోని అంశములు ఎలా ప్రత్యేకమైనవని చూసుకుందాం. మొదటిది, బైబిల్ ఈజ్ ఎ మాన్యువల్ ఫర్ లైఫ్. జీవితమునకు ఒక మాన్యువల్ లాంటిది. అనగా మనం ఒక టీవీ కొన్నామనుకోండి, అందులో దానితో పాటుగా ఒక పుస్తకం కూడా ఇస్తాడు. ఆ టీవీ గురించి రాయబడినటువంటి అన్ని విషయాలు అందులో ఉంటాయి. అదేవిధంగా మనిషికి ఒక మాన్యువల్ ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే. ఎలాగంటే బైబిల్లో మనిషి యొక్క జీవితము యొక్క ప్రారంభము, మనిషి యొక్క జీవితం యొక్క అంతము, మనిషి యొక్క నిత్య జీవం కూడా రాయబడి ఉన్నది. ఒక టీవీ కొనుక్కొని దాన్ని ఆన్ చేయాలంటే ఆ మాన్యువల్ మనకు అవసరం అవుతుంది. ఎలా సెట్ చేయాలా, ఏం చేయాలని అంతా కూడా దాంట్లో రాసి ఉంటారు. అదే రీతిగా ఒక వ్యక్తి ఆత్మీయంగా జీవించబడాలంటే అతనికి రక్షణ అనేటువంటిది చాలా అవసరం అవుతుంది. ఆ రక్షణ ఎక్కడ దొరుకుతుందంటే ఈ యొక్క బైబిల్లోనే ఉంటుంది. కాబట్టి టీవీని ఆన్ చేయడానికి ఒక మాన్యువల్ ఎంత అవసరమో, ఒక మనిషి యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించడానికి ఆధ్యాత్మిక పుస్తకము అది మన బైబిల్ గ్రంథమే. కొన్ని సందర్భాల్లో టీవీలు రిపేర్ అయిపోతూ ఉంటాయి, పని చేయకుండా పోతూ ఉంటాయి, ఆన్ కాకుండా పోతూ ఉంటాయి. అప్పుడు ఆ మాన్యువల్లోనే రాసి ఉంటారు ఏం చేస్తే రీస్టార్ట్ ఎట్లా చేయాలో, దాన్ని ఎలా సెట్ చేసుకోవాలని చెప్పి అందులో రాసి ఉంటారు. అదే రీతిగా ఎప్పుడైనా మనం కృంగిపోయిన సమయాల్లో, బాధలో ఉన్నటువంటి సమయాల్లో, మన జీవితంలో విరక్తి పుట్టినటువంటి సమయాల్లో మరలా మనల్ని జీవింపజేయగలిగినటువంటి శక్తి అందులో ఉన్నటువంటి వాక్యానికి ఉందనేది మనం మర్చిపోకూడదు. కాబట్టి బైబిల్ ఇస్ మాన్యువల్ ఫర్ లైఫ్. రెండవది, ద ఓన్లీ బుక్ దట్ టీచర్స్ హోలీనెస్. పరిశుద్ధత గురించి బోధించేటువంటి ఏకైక గ్రంథము బైబిల్ మాత్రమే. అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి, అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. అన్నిటిలో కూడా పరిశుద్ధతను మీరు ఎక్కడా చూడలేరు. బైబిల్లో మాత్రమే పరిశుద్ధత గురించి రాయబడి ఉన్నది. అంత మాత్రమే కాదు, దేవుడు మనలను ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమంటే, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని చెప్పేటువంటి ఏకైక దేవుడు, ఏకైక గ్రంథము మన బైబిల్ గ్రంథం మాత్రమే. మూడవది, యాప్ట్ ఫర్ ఆల్ జనరేషన్స్. అన్ని తరములకు తగినటువంటి పుస్తకము. ఉదాహరణకి మా తాతగారు కీర్తనలు 23వ అధ్యాయం 1వ వాక్యమును చదివి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని ఆయన ధైర్యం తెచ్చుకొని, దేవుడు నాకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు, తోడుగా ఉన్నాడు, ఆయన దుడ్డకర నన్ను నడిపిస్తుందని ఆయన ధైర్యంగా బతికాడు. అదే వాక్యాన్ని 50 సంవత్సరాల తర్వాత నా తరములో నేను చదివి, అదే యెహోవా నాకు కూడా కాపరిగా ఉన్నాడని నేను కూడా నమ్మాను, దేవుడు అలా నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అదే వాక్యము వచ్చే తరములో నా కుమారుడు లేదా నా మనవడు కూడా అదే వాక్యాన్ని యెహోవా నా కాపరి అని చదివి వారు కూడా ఉత్తేజింపబడతారు. అంత మాత్రమే కాదు, దేవుడు నన్ను నడిపిస్తాడనే నమ్మకము కలిగి జీవించడానికి సహాయపడుతుంది. కొన్ని పుస్తకాలు అవుట్డేటెడ్ అయిపోతాయి. ఇదంతా ఆ కాలం పుస్తకాలు, ఇదంతా ఈ కాలం పుస్తకాలు. కొన్ని పాత పుస్తకాలను ఎవరు పెద్దగా చదవటం కూడా లేదు. కానీ బైబిల్ని మాత్రం 3500 సంవత్సరాలు అయినప్పటికీ మారనిది, మనల్ని ఉత్తేజపరుస్తూ ఉన్నది, మనల్ని పవిత్రతకు నడిపిస్తూ ఉన్నది, మార్పు లేనటువంటి ఏకైక పుస్తకముగా ఎన్ని తరాలు గడిచినప్పటికీ అందులో ఉన్నటువంటి విషయాలు అన్ని తరాలకు చెందినటువంటిదిగా సముచితంగా ఉందని గర్వపడవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి యాక్ట్ ఫర్ ఆల్ ద జనరేషన్స్ అని మనము చెప్తున్నాం. నాలుగవది, ఇట్ ఫుల్ఫిల్స్ ఆల్ ద హ్యూమన్ నీడ్స్. మానవుని యొక్క ప్రతి అవసరతను పూర్తి చేసేటువంటి గ్రంథము. ఎలాగంటే మనిషి ఎలా ప్రాణాత్మ శరీరాలతో ఉంటాడో అదే విధంగా 3 విషయాలు చాలా అవసరం. ఏమనగా సోషల్ లైఫ్, సామాజిక జీవితం, ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితం. మూడవది ఆధ్యాత్మిక జీవితం, స్పిరిచువల్ లైఫ్. ఇవన్నీ ఉంటేనే ఒక మనిషి. వేరే పుస్తకాలు మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పుస్తకం చదువుకోవాలి. కానీ ఒకే గ్రంథము ఇవన్నిటిని ఎలా చేయాలో, ఎలా చేయకూడదు అనేటువంటి సమాచారం పొందుపరచబడి మనకి ఇవ్వబడినటువంటి ఏకైక గ్రంథము మన బైబిల్ గ్రంథం మాత్రమే. కాబట్టి ఇందులో ఉన్నటువంటి విషయాలు మానవుని యొక్క అవసరాలను తీర్చగలిగినటువంటి
ప్రత్యేకమైనటువంటిదిగా ఉన్నది. 5వది ట్రాన్స్ఫార్మింగ్ పవర్, మానవుని మార్చగలిగినటువంటి శక్తి గల గ్రంథం. ఈ ప్రపంచంలో రాయబడినటువంటి అన్ని పుస్తకాలు కూడా మనల్ని మోటివేట్ చేస్తాయి, మనల్ని ఎంకరేజ్ చేస్తాయి, అంతవరకే చేస్తుంది. కానీ ఒక మనిషిని మార్చగలిగినటువంటి శక్తి, ఒక మనిషిని పవిత్రునిగా చేయగలిగినటువంటి శక్తి, ఒక మనిషి యొక్క పాపపు అలవాట్లను మార్చగలిగినటువంటి శక్తి ఒక బైబిల్ గ్రంథం మాత్రమే ఉంది. ఈ బైబిల్ని చదివి అనేక మంది తాగుబోతులు మార్చబడ్డారు, అనేక మంది వ్యభిచారులు మార్చబడ్డారు, అనేక మంది మాంత్రికులు, అనేక మంది బైబిల్లో తప్పులు కనిపెట్టాలని చదివి వారు కూడా మార్చబడ్డారు. ఈ యొక్క బైబిల్ గ్రంథం ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడంతా అనేక గిరిజన ప్రాంతాలన్నీ కూడా మార్చబడి ఈరోజు విద్య, వైద్యం అన్నింటినీ అలవాటు చేసుకొని మెరుగైనటువంటి జీవితంలోనికి వస్తారు. అనేక మంది మరణమునకు దగ్గర ఆత్మహత్య చేసుకోవాలనే వారు కూడా చదివి మారు మనసు పొంది దేవుని పిల్లలుగా మార్చబడి జీవించినటువంటి వారు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి ఒక మనిషిని మార్చగలిగినటువంటి శక్తి ఈ ప్రపంచంలోనే ఏదైనా ఒక గ్రంథానికి ఉందంటే అది బైబిల్ గ్రంథానికి మాత్రమే. 6వది ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద పీపుల్. ఈ బైబిల్ నుండి అనేక విషయాలు ఈ ప్రపంచమే నేర్చుకొని ఉంది. న్యాయపరమైనటువంటి అనేకమైనటువంటి చట్టాలు బైబిల్ గ్రంథం నుండే తీసుకొని రాశారు. మన యొక్క లా అండ్ జ్యుడిషియల్ మీరు గమనించి చూసినారంటే బైబిల్లో ఉన్నటువంటి అనేక చట్టాలు ఈ యొక్క ప్రపంచంలో కూడా మీరు చూడవచ్చు. అనేక మంది మనుషులను ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఉదాహరణకి మన భారతదేశంలో గాంధీ మహాత్ముడు అంటాం మనం. అతను కూడా బైబిల్ని చదివి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి యేసు ప్రభు ఒక మంచి బోధకుడు అని చెప్పి, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంపను చూపించనేటువంటి ఆ మాటను చదివి అహింసను గాంధీ గారు ఈ భారతదేశానికి బోధించారు. అంత మాత్రమే కాదు, స్వామి వివేకానంద కూడా ఈ బైబిల్ని చదివి యేసుక్రీస్తు ఒకవేళ ఇప్పుడు ఉంటే ఆయన పాదములను నేను కడుగుతానని చెప్పినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఈ బైబిల్ గ్రంథము ఎంత మహాత్ముడైన, ఎంత గొప్పవాడినైనా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి గొప్ప పుస్తకం మన బైబిల్ గ్రంథము. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కానీ నేను చాలా ప్రాముఖ్యమైనవి మాత్రమే మీతో నేను పంచుకున్నాను. ఇంత గొప్ప గ్రంథమును మనం పాటిస్తూ ఉన్నాం, ఇంత గొప్ప గ్రంథమును మన చేతుల్లో ఉంచుకుంటూ ఉన్నాం. మనము యేసుక్రీస్తు వలె జీవించి ఆ గ్రంథములో చెప్పబడిన వాటిని అన్నింటినీ గైకొని జీవించినామంటే మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.